నేను పొద్దున్న నిద్రలేవగానే నాకు సగ్గుబియ్యం పాయసం చేసి ఉండాలి అని నన్నే బెదిరిస్తుంది. ఏంటో ఈ పిల్లలు, అమ్మ చేసి పెడితే మనం సైలెంట్గా కూర్చొని తినేవాళ్ళం, కానీ మన పిల్లలేమో మనకు ఆర్డర్ పెడితే మనం సైలెంట్గా చేసి పెట్టాల్సి వస్తుంది. అర్థమైంది కదండి. ఒక పక్క మా వారికి టీ పెడుతున్నా, ఆద్యాకేమో సగ్గుబియ్యం పాయసం చేస్తున్నా. అడిగిందని ఆర్డర్ వేసిందని చేసి పెట్టడం కాదులే, కానీ ఫిబ్రవరి చివరి రోజుల్లోనే ఎండ రుచి చూస్తున్నాం కదా, ఎండకి వేడి చేయకుండా సగ్గుబియ్యం పాయసం తాగితే చలవ చేస్తుందని వాళ్ళకి దోశలు వేసి ఇచ్చిన తర్వాతే పాయసం పెట్టానండి. మా దోశల పెనం గురించి మీకు చెప్పాలండి. దీని వయసులో ఏమని చేసో ఆయన దోశలు బాగా వస్తాయి. ఎప్పుడైనా రాకపోతే కొంచెం ఉల్లిపాయ రుద్దేస్తా, ఇంకా నీట్ గా వస్తాయి. సరే సరే, మీకు ఒక జోక్ చెప్పాలండి. నిన్న నా ఫ్రెండ్ కాల్ చేసింది. నాతో మాటల్లో పడిపోయి దోశలకు నానబెట్టిన పప్పు బియ్యం శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టింది. అంతలో తలుపు ఎవరో కొడుతున్నారని తలుపు తీయడానికి వెళ్ళింది. తలుపు తీసి చూస్తే వాళ్ళ హస్బెండ్ వచ్చారంట. ఇంకా వంటగదిలోకి వెళ్లి అన్నం వండుదాంలే అనేసి స్టవ్ కింద వెలిగించింది. 10 నిమిషాలు అయ్యాక వచ్చి చూస్తే ఇకేది అన్నం కాదు, దోశలకు నానబెట్టిన పప్పు బియ్యం. తొందరపాట్లో అలా చేసేసింది. తర్వాత పరిస్థితి గురించి అడిగితే ఏమోనే, నాకు అది చూసి కళ్ళు తిరిగాయని చెప్పింది. ఈ రోజు నేను వంట చేసేసరికి నాకు కళ్ళు తిరిగాయండి. ఎందుకంటే రొయ్యలు తెచ్చారు, వాటిని శుభ్రం చేయడానికి గంట పట్టింది, వండటానికి పావు గంట పట్టింది, గంట సేపు నిలుచోటి వాటిని క్లీన్ చేసేసరికి నాకు కళ్ళు తిరిగాయి.